Hi, నేను డాక్టర్ శృతి విహెచ్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఇన్ జమ్కేర్ కామినేని హాస్పిటల్ కర్నూల్. స్టెరిలైజేషన్ ఆపరేషన్ ఆర్ ట్యూబెక్టమీ అంటే ఆడవాళ్ళకి పిల్లలు కాకున్నట్ల ఆపరేషన్ గురించి మాట్లాడదాము. చాలా పేషెంట్ వచ్చినప్పుడు చాలామందికి డౌట్స్ ఉంటాయి, ఏది చేపించుకుంటే బెటర్ అని. అంటే ఓపెన్ ట్యూబల్ లైగేషన్ చేపించుకుంటే బెటరా, లేదంటే లాప్రోస్కోపీ అంటే బటన్ హోల్ ఆపరేషన్ చేపించుకుంటే బెటరా, ఫెయిల్యూర్ రేట్ ఏది, అది చేపించుకుంటే అబ్డామెన్ పెయిన్ వస్తుంది, వైట్ డిశ్చార్జ్ అవుతుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, ఫ్యూచర్లో మళ్ళీ గర్భకోశం తీపించుకునే ప్రాబ్లమ్స్ వస్తుందంట అని. బట్ ఇదంతా కరెక్ట్ కాదు. ఫస్ట్ ఓపెన్ ట్యూబల్ లైగేషన్ అనేది ఎలా చేస్తామని చెప్తాము. అది చేసేది కోత కోసి చేస్తాము. అంటే అరౌండ్ 3 సెంటీమీటర్ అంతా ఇన్సెషన్ ఇస్తాము. ట్యూబ్స్తో బ్లైండ్గా వెతికి ఆ ట్యూబ్స్ అనేది అంతా కట్ చేస్తాము. ఇది చేసినప్పుడు నార్మల్ డెలివరీ అయ్యిండే పేషెంట్స్కి చేసినప్పుడు ఇది బాగానే ఉంటుంది, ట్యూబ్స్ అనేది ఈజీగానే దొరుకుతుంది. బట్ సిజేరియన్ అయ్యిండే పేషెంట్స్కి లేదంటే లావ్ ఉండే పేషెంట్స్కి ఏమవుతుందంటే సిజేరియన్ లేదంటే ప్రీవియస్ సర్జరీస్ వల్ల లోపల హతుక్కొని ఉంటుంది. సో ట్యూబ్స్ అనేది అంత ఈజీగా దొరకగా లావ్ ఉండే వాళ్ళకిను అంతే. ఫ్యాట్ ఉండే దానివల్ల ట్యూబ్స్ అనేది బ్లైండ్ మెథడ్లో వెతికేదానికి కష్టం అవుతుంది. స్టిచెస్ అనేది 3 to 4 స్టిచెస్ పడుతుంది. పెయిన్ అనేదిను ఎక్కువ ఉంటుంది. అదే లాప్రోస్కోపీ అంటే బటన్ హోల్ ఆపరేషన్లో ఏం చేస్తామంటే 5 mm ఇన్సెషన్నే ఉంటుంది. దానివల్ల కెమెరాతో పాస్ చేసి, ఇప్పుడు మేమంతా యూస్ చేసేది హై రెజల్యూషన్ కెమెరా. సో మాకు ఏదే లోపల ఉన్న డీటెయిల్గా కనపడుతుంది. సో ప్రీవియస్ సిజేరియన్లో అయినా ఏదైనా హతుక్కొని ఉన్నా అదంతా రిలీజ్ చేసి నీట్గా ట్యూబ్స్ అనేదంతా ఐడెంటిఫై చేసి రింగ్ వేస్తాం. మళ్ళీ ఇది సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది అంటే లాప్రోస్కోపీ బటన్ హోల్ ఆపరేషన్లో ఫెయిల్యూర్ అనేది చాలా ఎక్కువ ఉంటుందంట అని చెప్తారు. బట్ అదంతా మిత్. బోత్ ఓపెన్ అండ్ లాప్రోస్కోపిక్ ఆపరేషన్లో ఫెయిల్యూర్ రేట్ అనేది చాలా నెగ్లిజిబుల్. అరౌండ్ 1% ఆర్ 0.5 to 1% మాత్రమే ఉంటుంది. ఓపెన్కిను ల్యాబ్కి బటన్ హోల్ ఆపరేషన్కి అడ్వాంటేజెస్ ఏమంటే, బటన్ హోల్ ఆపరేషన్ అంటే లాప్రోస్కోపీ ద్వారా చేసే దానివల్ల అడ్వాంటేజ్ ఏమంటే డే కేర్ ప్రొసీజరు, పెయిన్ అనేది చాలా నెగ్లిజిబుల్, చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు సెకండ్ డేనే వెళ్ళొచ్చు. వర్కింగ్ ఉమెన్స్ అయితే ఆఫీస్ వర్క్ వెళ్ళొచ్చు. హౌస్ వైఫ్స్ అయితే కుకింగ్, వాళ్ళ ఇంటి పనులంతా వాళ్ళ సెకండ్ డే నుంచినే చేసుకోనొచ్చు. స్టిచ్ అనేది 1 స్టిచ్చే పడుతుంది. సో బెటర్ ప్రీవియస్ సిజేరియన్స్లో కానీ లేదంటే ప్రీవియస్ సర్జరీస్ అయ్యిండే వాళ్ళకి కానీ ఒబేస్ ఉండే వాళ్ళకి కానీ లాప్రోస్కోపీ బటన్ హోల్ ఆపరేషన్ని అడ్వాంటేజెసే ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.